ఇక్కడ దూదేగల సంఘం ప్రతి ఒక్క నాయకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఘర్షణ చూస్తే ఒక గొడ్డును పాదినట్ల పాది ఇక్కడ పిచ్చోడా పిచ్చోడు అని కూడా చూడకుండా ఏదో పిచ్చి పట్టిన వాళ్ళకు హాస్పిటల్ ఏటో బంధిస్తారు చూడు, ఆ రకంగా బంధించినారు. 23,000 రూపాయలు పెద్ద డబ్బు కాదు అది. అదే మీరు పెద్దవాళ్ళు 23,000 రూపాయలు పెద్ద డబ్బు కాదు అది. అది పెట్రోల్ బంకు యజమానులు కూర్చొని ఇది ఏడ లోపం జరిగిందనేది పరిష్కారం ఇచ్చి ఆ పిల్లోనికి న్యాయం చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్ల ఇట్లా బాధ్యత, ఇది న్యాయం కాదని మేము చాలా బాధిస్తున్నాము. ఖచ్చితంగా ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగకుండా మా దూదేగల సంఘం వాళ్ళకి ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మేము కఠినంగా ఇంకా ఇటు ఉంటే మేము చర్య తీసుకుంటాము. మా పిల్లోళ్ళకి కానీ ఏదైనా న్యాయం ఉండే కూడా మా వెంట కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దవాళ్ళని కూర్చొని మీ పిల్లలు ఏదైనా కానీ చిన్న చిన్న తప్పులు చేసిండొచ్చు, మీరు చేస్తారు, మా వాళ్ళు చేయొచ్చు. దీనికి వచ్చి మీరు దగ్గర కూర్చొని మాతో సంప్రదించి ఏదైనా న్యాయం ప్రకారం ఏదైనా మాట్లాడితే దాన్ని చిరిచి ఇట్లా కఠినంగా కానీ చేస్తే మాత్రము మేము చాలా దూరం పోల్చింది వస్తుంది. ఖచ్చితంగా దీనికి వచ్చేసి ఈ బాబాజీకి వచ్చి వాళ్ళ అమ్మ ఆయనకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాను.